హాయ్ ఫ్రెండ్స్, నేను ఓజీ సెకండ్ షో చూడడం జరిగింది. చూశాక ఒక్కటే ఫీలింగ్, వర్త్ వర్మ వర్త్. ప్రతి సీను, ప్రతి షాట్ వర్త్ వర్మ వర్త్. బీజిఎం గురించి స్పెషల్ క్రెడిట్స్ ఇవ్వాలి తమన్ గారికి. మామూలు జాబ్ కాదు. ఒక్కటే సెంటెన్స్ చెప్పాలంటే అఖండ కన్నా అఖండ మించిన బీజిఎం. ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్న బీజిఎం. ఖచ్చితంగా అట్మోస్ ఉన్న థియేటర్కే వెళ్ళండి. అట్మోస్లో చూస్తేనే ఆ ఫీలింగ్ వస్తుంది. మంచి సౌండ్, ప్రాపర్ సౌండ్ ఉన్న థియేటర్కే వెళ్ళండి. సో ఇక ఓవరాల్గా ప్లాట్ విషయానికి వస్తే, జపాన్లో యకుజా అనే ఒక కమ్యూనిటీ, సమురాయ్స్ అనే ఒక కమ్యూనిటీ, వీళ్ళిద్దరి మధ్యలో వార్ జరుగుతుంది అన్నమాట. ఈ యకుజా అనే కమ్యూనిటీ సమురాయ్ కమ్యూనిటీ వాళ్ళందరినీ చంపేస్తుండగా ఒక్కడు మిగులుతాడు. ఆ ఒక్కడే మన ఓజీ. సో ఈ ఓజీ ప్రకాష్ రాజ్ వాళ్ళతో ఎలా కనెక్ట్ అయ్యాడు, ఈ ప్రకాష్ రాజ్ వాళ్ళు మన ముంబైకి వచ్చి ఇక్కడ పోర్ట్ ఎలా బిల్డ్ చేశారు, దాన్ని ఎంపైర్గా ఎట్లా ఎస్టాబ్లిష్ చేశారు, అక్కడ నుండి మన ఓజీ ముంబై ఎందుకు వదిలి వెళ్ళడం వచ్చింది, అదే ఓజీ మళ్ళీ తిరిగి ఎందుకు రావాల్సి వచ్చింది, ఇదే కంప్లీట్ స్టోరీ. సో ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేస్తే, పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. వారికి అత్తారింటికి దారేది, ఒక గబ్బర్ సింగ్, ఒక ఓజీ. చెప్పాలంటే ఈ 2 ఫిలిమ్స్ని బీటీఎస్ఏ మళ్ళీ అలాంటి మూవీ ఓజీ. ఫ్యాన్స్కి అయితే పండుగ పునగాలే. మనం మూవీ రిలీజ్ కాకముందు హైప్ ఎక్కించి శవాలు లెగుస్తాయి అన్నాగా, నిజంగానే శవాలు లెగిసాయి థియేటర్లో. మామూలు రచ్చ కాదు, రచ్చ 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 రంబోల. ఖచ్చితంగా థియేటర్లోనే చూడండి. ఓటీటీ కోసం వెయిట్ చేయొద్దు. థియేటర్ థియేటర్ థియేటర్. టికెట్ ప్రైస్ ఎక్కువ ఉన్నా సరే థియేటర్లోనే చూడండి. ఇంకొక విషయం ఏంటంటే, నెగిటివ్ రివ్యూస్ మాత్రం పట్టించుకోకండి. నేను కూడా నెగిటివ్ రివ్యూస్ చూసి ఏంది మిక్స్డ్ టాక్, వెళ్ళాలా వద్దా అని అనుకున్నా. బట్ వెళ్ళినాక మొత్తం నా ఒపీనియన్ అంతా చేంజ్ అయిపోయింది. ఒకటి వర్త్ వర్మ వర్త్ 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 వర్త్. ఖచ్చితంగా థియేటర్లలోనే చూడండి. ఓకే, బాయ్.